కొంత గోడ మీద పిల్లివాటంగా ప్రవర్తిస్తున్నట్టు కనపడతా ఉంది బీజేపీ. బీఆర్ఎస్ ఏమో పూర్తిగా వ్యతిరేకిస్తోంది. సరే, కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి వాళ్ళు దాన్ని సమర్థించుకుంటారు. బీజేపీ మార్చడం ఎందుకు, ఇప్పుడున్న రూపం బాగానే ఉంది కానీ మార్చడం ఎందుకు అనేది బీజేపీ వర్షన్ కదా. ఈ గడిచిన 3-4 రోజులుగా జరుగుతున్న వివాదాల మీద ఫైనల్గా బీజేపీ ఒక రకమైన స్టాండ్కి వచ్చిందా? సార్, గుడ్ ఈవినింగ్ సార్. అంటే ఈ ఇందాక మీరు చెప్పినట్టుగా ఈ అంశానికి సంబంధించిన విషయంలో భారతీయ జనతా పార్టీ నుంచి అఫీషియల్గా స్టేట్ ప్రెసిడెంట్ కావచ్చు, మిగతా కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు కావచ్చు, ఎవరు కూడా దీనిపైన అఫీషియల్గా ఇప్పటివరకు స్పందించలేదు. అంటే ప్రెస్ నోట్ రిలీజ్ చేయడము, లేదంటే 2014లో అధికారంలోకి వచ్చి 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, జరిగినటువంటి వైఫల్యాలపైన మాట్లాడుతూనే ఈ ఏడాది పీరియడ్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి అభివృద్ధి, దాంతోపాటుగా విధ్వంసమైనటువంటి ఒక పేరుని ఎత్తుకొని వీళ్ళు డిసెంబర్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లతో పాటుగా అసెంబ్లీ సెగ్మెంట్లలో తమ ప్రజా సమస్యలపైన గలం విప్పాలనేటువంటి అంశాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకొని ముందుకు వెళ్తున్నాం తప్పితే ఇందులో తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన అంశం అనేటువంటిది పూర్తిగా భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అఫీషియల్గా స్పందించొద్దు, దీనిపైన మాట్లాడొద్దు అన్నటువంటి ఒక నిర్ణయంలోనే ఉన్నట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే ఎవరు కూడా ఇప్పటివరకు అఫీషియల్గా స్పందించలేదు. అయితే ఇవాళ మధ్యాహ్నము నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయన పార్లమెంట్ సెగ్మెంట్లో జరిగినటువంటి అభివృద్ధి, ఆయన రెండవసారి ఎంపీగా గెలిచిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చినటువంటి నిధులు, పర్టికులర్గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోకి రావాల్సినటువంటి పెండింగ్ నిధులకు సంబంధించిన అంశంలో ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీడియా సమావేశం ముఖంగా అడిగినటువంటి ప్రశ్నకు బదులుగా ఆయన చెప్పినటువంటి అంశం ఏంటంటే, తెలంగాణ తల్లి విగ్రహ మార్పుకు సంబంధించిన అంశం అనేది పూర్తిగా రాజకీయం కోసం మాత్రమే చేసినటువంటి అంశంగా భారతీయ జనతా పార్టీ చూస్తుంది. గతంలో కేసీఆర్ 10 ఏళ్ల అధికారంలో ఉండి 7 లక్షల కోట్లు అప్పులు చేస్తే కాంగ్రెస్ పార్టీ దాన్ని 14 లక్షల కోట్లకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది తప్పితే ప్రజా సమస్యలపైన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఈ మిగతా 4 సంవత్సరాల పీరియడ్లో వచ్చినటువంటి 5.5 లక్షల కోట్ల అప్పుని రిమైనింగ్ 4 సంవత్సరాల్లో మరో 7 లక్షల కోట్ల అప్పుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడం తప్పితే ఇందులో ఇంకోటి లేదు. ఇప్పటికే వాళ్ళు 6 గ్యారంటీలు 66 అబద్ధాల పీరియడ్ ఇప్పటికే ఛార్జ్ షీట్ రిలీజ్ చేసింది భారతీయ జనతా పార్టీ. మొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా హైదరాబాద్కు వచ్చారు. ఆ సభ ద్వారా బీజేపీ శ్రేణిలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపాలి. ఇప్పుడు ముందుగా రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి, అన్నిటికి మించి జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈసారి మేరీపీఠం మాదే అన్నటువంటి అంశాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాము. దాంతోపాటుగా ఈ 6 గ్యారంటీలు 66 అబద్ధాల పేరిట చేసిన మోసాన్ని మేము ప్రజలకు వివరిస్తాం తప్పితే ఈ విగ్రహాల పేరిట చేసినటువంటి రాజకీయాలకు మేము దూరంగా ఉంటాము. దానిలో భాగంగానే ఇప్పటి వరకు మేము అఫీషియల్ ఎక్కడ కూడా స్పందించలేనటువంటి అంశాన్ని అయితే భారతీయ జనతా పార్టీలో ఇంటర్నల్గా చెప్తున్నటువంటి మాట. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని చెప్పేసి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి కాంగ్రెస్ ప్రచారం చేయడము, కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి బీఆర్ఎస్ ప్రచారం చేయడము, ఈ 3 పార్టీల మధ్య బీజేపీ కొద్దిగా డిఫెన్స్లో పడిందని చెప్పాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంతో లోపాయికారు ఒప్పందం చేసుకున్నాడు రేవంత్ రెడ్డి. దానిలో భాగంగానే రేవంత్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసులను ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకెళ్లట్లేదంటే అంశాన్ని పదే మాజీ మంత్రులుగా ఉన్నటువంటి పనిచేసినటువంటి హరీష్ రావు, కేటీఆర్లు విమర్శిస్తున్నారు. అదే సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా లోపాయికారు ఒప్పందంగా ఉన్నాయి. కవిత ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసుల్లో ఢిల్లీకి వెళ్ళినటువంటి కేసీఆర్ అప్పట్లో రాజీ కుదుర్చుకొని వచ్చారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా అదే జరుగుతుంది అని చెప్పేసి పదే రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి మంత్రులందరూ కూడా కావచ్చు, బీజేపీ పైన బీఆర్ఎస్ పైన రెగ్యులర్గా కౌంటర్ అటాక్ దిగుతున్నారు. దీన్ని పూర్తి స్థాయిలో తిప్పికొట్టడం